హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి. గత కొద్ది రోజులుగా నేను కంటిన్యూస్గా డైలీ వీడియోస్ పెడుతున్నాను కదా, ఆ వీడియోస్కి డైలీ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల నాకు గొంతు నొప్పి వచ్చేసింది. ప్రస్తుతం గొంతు నొప్పితో పాటు ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఈ వీడియోలో నా వాయిస్లో కొంచెం మీకు తేడా కనిపించవచ్చు. ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో అంత ఎనర్జీ లేకపోవచ్చు నా వాయిస్లో, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. నేను రోజు తెల్లవారుజామునే మార్కెట్కి వెళ్తాను కదా, మరి మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పని అట్లే బండి దగ్గరికి వెళ్ళి వచ్చేది. నాకైతే ఎక్కడ రెస్ట్ ఉండదు అనమాట. ఒకవేళ ఆఫ్టర్నూన్ నేను కోసేపు పడుకోవాలన్నా కూడా ఆ టైంలో కూడా నాకు వీడియో ఎడిటింగ్ ఈ పనులే సరిపోతాయి. గత కొద్ది రోజులుగా అయితే నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కానీ నేను నెగ్లెక్ట్ చేసిన అనమాట. ఎక్కువ పట్టించుకోలేదు, మామూలులే అనుకున్నాను. కానీ సడన్గా కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయి హాస్పిటల్కి వెళ్ళేదాకా తెలియదు అనమాట నా ఆరోగ్యం ఇంత దాకా వచ్చిందా అనే విషయం నాకు. అయితే ఇప్పుడు ఓకే, నేను బాగానే ఉన్నాను. కాకపోతే ఇప్పటి నుంచి వీడియోస్ నేను 2 రోజులకు ఒకసారి పెడతానండి. రోజు అయితే కనుక షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ షార్ట్ కుదరని పక్షంలో ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఈ రోజు మాలు క్వాలిటీ అయితే చాలా బాగుంది. అన్ని కూడా మంచి కలర్ ఉన్న పండ్లే వచ్చినాయి. నేను బండి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక 3 కస్టమర్స్ వచ్చినారు. ఇంకా వాళ్ళే లాస్ట్. తర్వాత ఒక 2 గంటల సేపు గ్యాప్ వచ్చింది వ్యాపారానికి. అయితే ఈ సీజనల్ ఫ్రూట్స్లో మనం ఎంత మంచి క్వాలిటీ, ఎంత ఫస్ట్ క్వాలిటీ నెంబర్ తీసుకున్నా కూడా ఎంతో కొంత డ్యామేజ్, వేస్టేజ్ అనేది వస్తుంది. ఈ రోజు కూడా అంతే. ఈ పండ్లలో కూడా కొంచెం వేస్టేజ్ అనేది వచ్చింది. ఇవన్నీ కచ్చికాయలు అనమాట, పండు కానివి అవన్నీ. అందుకే ఇంకా మాల్ జోడించేటప్పుడే పక్కకు తీసి పెడతాము. ఇంకా మా ఆయన అయితే 7 గంటలకల్లా బండి తోసుకొచ్చేసినారు. ఈరోజు తొందరగానే ఇంటికి వచ్చినారండి. ఎందుకంటే ఇంకా నాకు కూడా హెల్త్ ఇష్యూస్ అయ్యి కొంచెం నేను బండి దగ్గర ఎక్కువ ఉండలేకపోతున్నాను. సాయంత్రం పూటే ఇంటికి వచ్చేస్తున్నా. అయితే ఈరోజు వ్యాపారంలో మనకి మంచి లాభమే వచ్చిందండి. దీని పెట్టుబడి ఖర్చులు మొత్తం తీసి మనకైతే 1200 లాభం వచ్చింది. 100 రూపాయలు ఉద్దురు కూడా పోయింది. అయితే ఇది ఒక్కరోజు లాభం కాదు, 2 రోజుల లాభం అనమాట. నిన్నటి పండ్లు మిగిలినాయి కదా, ఆ సరుకు ఈ రోజు సరుకు మొత్తం కలిపి ఇంత లాభం వచ్చింది. అయితే మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ నాకు మంచి బూస్ట్ని ఇస్తాయి. ఇది ఈరోజు వ్యాపారం అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.